హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగవా థాట్స్. ఈరోజు వీడియోలో అరటికాయ పులుసును ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను దీనికి ముందుగా 2 పెద్ద సైజులో ఉండే అరటికాయలను తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసి లావుగా చక్రాల్లా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను. వీటిని కట్ చేసిన వెంటనే వాటర్లో వేసుకోవాలి, లేదంటే నల్లబడిపోతాయి. మనం పులుసుకు చేస్తున్నాం కాబట్టి లావుగా ఉంటేనే బాగుంటుంది. ఇక నేను పెద్ద నిమ్మకాయ సైజులో ఉండే చింతపండును తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కడాయిపై మూత పెట్టి 1 నిమిషం వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వలన ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. చూడండి, ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును, అలాగే 2 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపై మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అరటికాయలు కాస్త మగ్గి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి 1.5 టీ స్పూన్ కారంని, 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడిని, అలాగే 1 టీ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 1 నిమిషం వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1 మినిట్ తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుండి చింతపండు రసాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు పులుపుని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక నేను 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే మీరు ఉప్పు, కారం అన్నీ చూసుకోండి. ఏదైనా తక్కువగా అనిపిస్తే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం ముక్కను వేసుకున్నాను. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 6 to 7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, 6 మినిట్స్ తర్వాత ఇలా కర్రీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నువ్వుల పొడిని వేసుకోవాలి. ఈ పులుసులో నువ్వుల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ అరటికాయ చాలా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, 1 నిమిషం తర్వాత కర్రీ ఇలా చిక్కగా
దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే అరటికాయ పులుసు రెడీ అయిపోయింది. దీనిని వేడివేడిగా రైస్లోకి లేదా చపాతీలోకి తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే అరటికాయ మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.